కోల్కతాలో డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పుల్కల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మధురనేని శేషాద్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అత్యాచారాలు చేసిన వారికి వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ హాస్పిటల్లో అయితే ఇలాంటి ఘటనలు జరుగుతాయో సంబంధిత హాస్పిటల్ని వెంటనే సీజ్ చేయాలన్నారు. కఠినమైన చట్టాలు తీసుకువస్తే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావన్నారు. అనే గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం మమత అనే డాక్టర్ చిన్న వయస్సురాలు ఆమె రాత్రి వేళలో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెపై ఒక దుర్మార్గుడు సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. కాబట్టి వారిని వెంటనే ఉరిశిక్ష వేయాలని మేమందరం ఈరోజు ఆమెకు సానుభూతిగా క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది పుల్కల్ మండల గ్రామంలో. వాస్తవం ఈ రోజుల్లో అమ్మాయిలు బయట వెళ్ళి జాబ్ చేయాలన్నా చదువుకోవాలన్నా చాలా అత్యాచారాలు ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు ఇక ముందు జరగొద్దని, ఇలాంటి వాటికి వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మంచి చట్టాలు తీసుకురావాలని, అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయితే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో ఆ ప్రభుత్వాలను కూడా డిస్మిస్ చేసే అధికారం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాస్తవం చెప్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో జరిగితే ఈ గవర్నమెంట్ ఏవైతే ఇండియా కూటమి పార్టీలు ఉన్నాయో అవి మరీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, మరీ ఖండిస్తాయి. కానీ ఈరోజు ఆ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉండడం వల్ల ఏ ఒక్క పార్టీలు కూడా ఆ కూటమిలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా ఈరోజు రోడ్డు మీదకి రాకపోవడం, విచారం వ్యక్తం చేయకపోవడం, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఏ ఒక్కరు కూడా డిమాండ్ చేయకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి పిల్లలను చదివించాలి, ఉద్యోగం బయట చేయించాలన్నా ఇలాంటి పరిస్థితులు వస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మరొక డిమాండ్, ఈ అమ్మాయి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. ఇక ముందు ఇలాంటి వాళ్ళు ఎవరైనా బయట జాబ్ చేయాలంటే భయపడే స్థితిలో ఉండకుండా రక్షణ కల్పించాలని, అలాంటి దుర్మార్గం ఎవరైతే జరుగుతుందో ఆ హాస్పిటల్ మొత్తమే రద్దు చేయాలి. అదేవిధంగా ఆ అమ్మాయికి వెంటనే